ఎంత నటించాడు చెప్పండి యూదా. నటించి 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 చివరికి ఎప్పుడు అర్థమైపోయింది ఆయనకు, యేసుక్రీస్తును సిలువ వేసేటప్పుడు ఆయన ఈడ్చుకెళ్ళి ఆయన కొడుతుంటే, ఆయన కొరడాలతో కొడుతుంటే, ఆయన మీద ఉమ్ము మూస్తుంటే, ఆయన బట్టలు చించుతుంటే, ఇదంతా యూదా చూసి అయ్యో బాబోయ్ ఇంత నీతిమంతుడా, నేనే ఊరి పెట్టుకోవాలనుకున్నాడు. అయిపోయింది. నిజముగా యూదా చేయవలసింది ఒకటి చేసింటే సరిపోయింది. అదే టైంలో సిలువను ఎత్తుకుని పోతున్నప్పుడు యేసుక్రీస్తు పాదాల మీద పడి, ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను చేసినది నేను పెద్ద తప్పు అని ఆయన పాదాలు పట్టుకొని మనస్ఫూర్తిగా ఏమండి కళ్ళతో ఏడ్చి ఆయన పాదాలు కడిగితే యేసుక్రీస్తు ప్రేమమేడు కదా, యూదాకు కూడా పరలోకాన్నిచ్చి పొరపాటు ఏమండి. అలాంటి పొరపాటు మనము లేదా నేటి సమాజంలో ఉన్న క్రైస్తవుడు చేయకూడదు. క్రీస్తుని నమ్మిన మనము పరలోకాన్ని, మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నది, మన మీద ఎన్నో కోరికలు పెట్టుకున్నాడు. నా పిల్లలు నా దగ్గరికి రావాలి, పరిశుద్ధులుగా ఉండాలి అనుకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనం అవసరమైతే ఈ లోకములో శత్రువుని ప్రేమిద్దాం, అందరికీ మేలు చేద్దాం. దేవుని పనిలో సంఘముగా మనం అనేక మేలులు చేసి ఆత్మలను రక్షించే పనిలో ఎల్లప్పుడూ